హాయ్ ఫ్రెండ్స్. మన దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే ఈ కల్తీ వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకటంటూ కాదు. ఆహార పదార్థాలు, పాలు, నీళ్లు, ఉప్పు, పప్పు, పసుపు, ప్రతి దాంట్లో కూడా దాన్ని కల్తీ జరుగుతుందనేది చాలామంది మనకు ఈ ఫుడ్ అండ్ దాని మీద అవగాహన ఉన్న మేధావుల లెక్క, తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర సరైన మొత్తంలో మనకు సిబ్బంది లేక వాళ్ళు ఇన్స్పెక్షన్స్ కూడా ఏదో నామకే వాస్తే అప్పుడప్పుడు ఏదో చేసుకుంటూ వస్తున్నారు. హోటల్స్లో తనిఖీ చేయడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేరు. మనకు శాంక్షన్డ్ ఎంతైతే ఉన్నారో అందులో సగం కూడా లేరనేది మనం వింటున్నాం. అది మరి అలాంటప్పుడు మనకు రోజు రోజుకు సిటీ పెరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈటబుల్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. మరి దాన్ని అందులో మధ్యన చెక్ చేయడానికి సఫిషియెంట్గా స్టాఫ్ ఉండాలి. దాని మీద ఏ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. సరే, అదొకటి. ఇక్కడ ప్రధానంగా పాలు అనేది మనకు ఆరోగ్యం కోసం పెద్దలు, తర్వాత ఎలుగుదల కోసం పిల్లలు అందరూ తీసుకునే ఆహార పదార్థం. మన దేశంలో తయారయ్యేది, మన దేశంలో పాల ఉత్పత్తి చూస్తే కేవలము 14 కోట్ల లీటర్ల పాలు దేశంలో తయారవుతున్నాయి. 14 కోట్లు. కానీ దేశంలో వినియోగంలో ఉన్న పాలు 64 కోట్లు లీటర్. 14 కోట్లు ఉత్పత్తి అవుతుంటే పాల ఉత్పత్తి లీటర్లు, 64 కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది. మరి 50 కోట్ల ఈ లీటర్ల పాలు ఎక్కడి? ఇవంతా కల్తీ సరుకులు. సో అందులో కొన్ని పాలు కొంత ఇతరులు కలపటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో దీన్ని నియంత్రించకపోతే రానున్న కాలంలో దేశంలో క్యాన్సర్ ప్రమాదాలు 2035కు మనకు ఈ క్యాన్సర్ ముప్పు బాగా పెరుగుతుంది అనేది ఈ మోహన్ సింగ్ ఆహ్లూవాలియా అని ఆయన ఈ పశు సంక్షేమ శాఖలో ఆ బోర్డులో ఈయన మెంబరు. ఆయన ఒక సందర్భంలో చెప్తాడు, మనం శ్రద్ధ పెట్టకపోతే ప్రభుత్వాలు రానున్న కాలంలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. సో క్యాన్సర్ డిఫరెంట్ పార్ట్స్లో అటాక్ అయ్యే వీలుంది కాబట్టి సో అలాంటి వ్యక్తులు తిరిగి వాళ్ళు కోలుకోవటం కూడా కష్టమవుతుంది. సో ముందే జాగ్రత్త పడాలా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించాడు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా. సో మరి రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద స్పందించి తగు రీతిలో కట్టుదిట్టమైన చర్యలు, ఎందుకంటే మనం ఉదయాన్ని చూస్తే గ్రామాల నుంచి మనకు క్యాన్లు పాలు వస్తూ ఉంటాయి. అందులో మనకు వాస్తవంగా మనం ఏదో మీరు లాక్టోమీటర్ పెట్టి చూస్తే పాలు అందులో మీకు క్లారిటీ రాదు. అది ఓన్లీ చిక్కదనం తెలుస్తుంది. మరి లోపల కెమికలైజర్ ఏం పెట్టారు, తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పుడు పనిచేసే వాళ్ళు 100 ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఈ పాల విషయంలో మనకు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటేనే రానున్న కాలంలో యువత, లేకపోతే రకరకాల జబ్బులకు చిన్నపిల్లల నుంచే జబ్బులు వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచే మనకేంటంటే మనము ఇదివరకు ఏదో 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు వచ్చే జబ్బులు చిన్నపిల్లలకు వస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వాలు ఈ ఆహార పదార్థాల కల్తీ విషయంలో
ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప రానున్న కాలంలో ప్రజలకు మేలైన ఆరోగ్యవంతమైన మనకు మన ఫుడ్ గ్రెయిన్స్, తర్వాత పాలు, ఇతర వస్తువులు దొరకవని చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.